వీళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. అన్నిటికీ కారణం ఆ శివానే. శివ కాదు, అతని పేరు మాస్. అన్నా, యాంటీ నేను చనిపోయినప్పుడు రాయపాడు ఫ్యాక్టరీలో నేను అతన్ని చూశానన్నా. రాయపాడు లాంటి లేపిసింది వాడే, ఇప్పుడు ఎమ్మెల్యే లేపిసింది వాడే సార్. మీకు కావాల్సిన వాళ్ళిద్దరూ చనిపోయినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. అది కాకుండా ఆ ఉరి శిక్ష పడ్డ ఖైదీ కమలాకర్ కూడా అక్కడే ఉన్నాడు. మీకు అతనికి ఏంటి సంబంధం? ఆపరా, ఆయన ఎవరో తెలుసా నీకు? వాడు ఎవడైతే నాకేంటి సార్, వాడు నన్ను టార్చర్ పెట్ట. ఆయన మీ నాన్నరా? మీ నాన్న మీ అమ్మ వాళ్ళ కుటుంబానికి ఇండియాలో ఉన్న ఒకే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ నేనే. కెనడాలో ఉన్న మీ అమ్మకి ఆంధ్రలో ఉన్న తన స్థలాన్ని ఓ అనాథాశ్రమానికి ఇవ్వాలన్నది తన కోరిక. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి రిజిస్ట్రేషన్ కోసం ఇండియాకి రమ్మని ఫోన్ చేశాను. ఇండియాకి రాగానే మొదటి పనిగా ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ ఏంటి మేడం, చేతికి అందింది నోటికి అందకుండా చేశారు. మీ అంతటి మీరే మీ స్థలాన్ని అనాథ పిల్లలకు రాసిస్తానన్నారు. ఇప్పుడేదో కన్స్ట్రక్షన్ కంపెనీకి రిజిస్టర్ చేసిచ్చారట. కమలనయ్య, ఏంటిది? ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నప్పుడే ఆ ఏరియాలో ఉన్న ఆర్కే యాంటనీ అనే ఇద్దరు రియల్ ఎస్టేట్ గుంటనకుల గురించి తెలిసింది. వాళ్లకు ల్యాండ్ కావాల్సి వస్తే ఏ లెవెల్కైనా వెళ్ళి ఆ ల్యాండ్ని సొంతం చేసుకుంటారు. కానీ మీ నాన్న ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కావడం వల్ల మేము తిన్నగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అనురాధ చనిపోయారని డెత్ సర్టిఫికేట్ ఉందిగా. ఏంటి? మీరు తిన్నగా కెనడియన్ ఎంబసీకి వెళ్ళి మీరే అనురాధ అని అథెంటికేటెడ్ గా ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చేయండి. ఇలాంటి ఒక్కటి జరిగిందని అర్థమయ్యేలాగా ఆర్కే యాంటనీ తిన్నగా అక్కడికే వచ్చారు. నమస్కారం అండి. వణకం, నా పేరు శివ. నానే వద్ద డైరెక్టా మిమ్మల్ని మీట్ అవుదాం అనుకున్నాను. నాకు సొంతమైన ప్లేస్ లో రాంగ్ గా మీ కంపెనీ బోర్డు పెట్టారు. భాష అదో టైపుగా ఉంది. తమిళనాడువా? భారతీయ. వీళ్ళు నా ఫ్రెండ్స్. ఫారెన్ నుంచి ఇలా మాట్లాడుతుండగా మాట పెరిగి ఫారెన్ నుంచి వచ్చిన వాడివి మూసుకొని పడుండా. కొన్ని రోజుల తర్వాత నన్ను వాళ్ళు కొట్టారు. నేను ఇంట్లో లేనప్పుడు నా పెళ్ళాం చీర లాగారు. అక్కడ చెయ్యేశారు, ఇక్కడ చెయ్యేశారు, అది చేశారు, ఇది చేస్తారు. ఫారెన్ నుంచి వచ్చినంత మాత్రాన ఊరు తిరిగి చూసి ఫోటో తీసుకుని నువ్వు బెదిరిస్తే భయపడి వెళ్ళిపోతాననుకున్నావా? రే, తన సొంత గడ్డని వదులుకుని తనకంటూ ఉనికి లేకపోయినా ఈ ప్రపంచంలో ఏదో ఒక మారుమూల బతుకుతున్నాడే, వాడి బాధ ఏంటో తెలుసా మీకు? ఇంకా మీ అరాచకాలు అక్రమాలు సాగనివ్వను. ఫుల్ స్టాప్ పెట్టడానికే వచ్చాను. చివరిగా మీ నాన్నగారు చెప్పారు, మర్యాదగా ఖాళీ చేయండి. అయినా లోకల్ పోలీస్ సపోర్ట్ కావాలని అక్కడికి వెళ్ళి ఓ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. వీళ్ళ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సార్. ఎవరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ మ్యాటర్ నాకు వదిలేయండి. మరుసటి రోజు రిజిస్ట్రార్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. సార్, వాళ్ళు మాతో గొడవ పడాలనే వచ్చారు. నేనున్నానుగా, నేను మాట్లాడతాను. మా వల్ల అనవసరమైన గొడవలొద్దు మేడం, మేము అక్కడే అడ్జస్ట్ అయిపోతాం. సార్తో చెప్పండి. మీరు చెప్పినట్టు అందరినీ ఒకే చోటకి తీసుకొచ్చాను. కంప్లైంట్ కూడా ఫైల్ చేయలేదు. ఏం చేస్తారో మీ ఇష్టం. బతుకు తెరువు కోసం పారిపోయిన క్యాండిడేట్వేగా నువ్వు ఈ భూమిని కాపాడతావా? నువ్వు ఒక విషయం గమనించావా? ఈ ల్యాండ్ మొదటి నుంచి టార్చర్ పెడుతుందిరా. ఏదన్నా బలిస్తే సరిపోతుందా? అవును రాధ, ఆ పిల్ల నుంచి మొదలెడదామా? చెప్తున్నాను కదా. పట్టుకోండిరా. తీసుకెళ్ళు, నేను వస్తాను. వెళ్ళు, తొందరగా వెళ్ళు. నేను జాగ్రత్త.
జాగ్రత్తగా చూసుకో. అయ్యో ఎవరు బిడ్డో తెలియడం లేదే. ఎవరు బిడ్డ అమ్మా ఇది? మీకా మీకా అమ్మ దగ్గరకు వచ్చాయమ్మా తొందరగా. అమ్మా మీకా అను! ఏయ్! ఏయ్! అను! ఏయ్! వీడిని ఏం చేయమంటారు? డబ్బు కాశపడి కుటుంబాన్నే హత్య చేశాడు. నువ్వు వీడిని పట్టుకున్నావు, మేమే సాక్ష్యం. కేసు క్లోజ్ చేయి. నాన్న చెప్పుండొచ్చు కదా, నువ్వే నాకు నాన్నమని చెప్పుండొచ్చు కదా. నిజం నీతో చెప్దామనే వచ్చాను, కానీ నువ్వే కదా బంధాలు బంధుత్వాలు కలుపుకుంటే నేను మనుషుల సంగతి మర్చిపోతానని నన్ను క్యూలో నించోమన్నావు కదా. తెలియక డబ్బు అని చెప్పిన తరువాతే నా మాట వెంట మొదలుపెట్టావు. అయ్యో అయ్యో ఏయ్, డబ్బు 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 అని కన్న తండ్రి కూడా ఉన్నది కూడా తెలియలేదు. మన కుటుంబానికి ఇలా జరిగిందని అప్పుడే తెలుసుంటే శాంతి లేపేసుండేవాడిని. చెప్పు ఎవడది? ఇప్పుడు ఎవరినయ్యా చెప్పు, వేసేస్తాను. మాస్
ఆర్కేనిరా. ఆ కమలాకర్ జైల్లోంచి తప్పించుకున్నప్పుడే అనుకున్నానురా వాడి వెనకాల ఎవరో ఉన్నారని. చెప్పుంటాడే మీ అమ్మ నాన్న అక్కను ఎలా చంపాను. మీ కుటుంబం సమాధి మీదేరా నా సామ్రాజ్యాన్ని కట్టుకున్నాను. నేనే పని చేసినా మిగల్చడం నాకెప్పుడూ అలవాట్లేదు. కానీ నీ ఒక్కడి విషయంలో మాత్రం అది మిస్ అయింది. ఆ చిన్నపిల్ల నన్ను మోసం చేసింది. లేదంటే ఆ రోజే వేసేస్తుండేవాడిని. నీ కుటుంబంతో పాటు ఇంకెన్ని కుటుంబాల్ని నా తోటలో పాతిపెట్టానో తెలుసా? నాకు నీ అబ్బ మొహం కొంచెం గుర్తుంది కానీ పేరే జ్ఞాపకం లేదు. నీకు నీ అబ్బ పేరేంటో తెలియదు కదా? ఏమైంది? ఏయ్, వీడిని మన చోటుకు తీసుకురండి. అన్నా, ఆ, మన వాళ్ళందరినీ హాస్పిటల్లో చేర్చాను, కానీ ఎంత వెతికినా మాస్ మాత్రం దొరకలేదు. ఎంతమంది ప్రాణాలు పోయినా సరే మాస్ నాకు ప్రాణాలతో కావాలి. వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మనకు ముఖ్యం. ఓకే, నమస్కారం సార్. మధుకేమైంది? మధు మన క్వారీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అది బాంబు పేలి. నాకంతా తెలుసు. కంటైనర్ గురించి తెలిసిన యాంటనీ మధు ఇద్దరూ మనం ఫారెన్ ట్రిప్ లో ఉన్నప్పుడు చనిపోయారు. అది నాతో చెప్పకుండా దాచేశారు. ఎలక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. ఇంకో 48 గంటల్లో ఆ డబ్బు నా చేతికి రావాలి. రాలేదంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇన్నేళ్ల మన ఫ్రెండ్షిప్ ని పాడు చేసుకోకండి. రామా, నాన్న 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 జట్టు స్ట్రెయిన్ అవ్వకు. ఎక్కడున్నారా? ప్లీజ్ పడుకో. కాదు మరి. చెప్పేది విను. నాన్న కనపడటం లేదు. ఇక్కడే ఉన్నాను మాస్. ఎక్కడ నాన్న? ఎక్కడికి వెళ్ళిపోయారన్నా? నువ్వు నాకు కనపడటం లేదు. మాస్, రిలాక్స్ అవ్వు. జట్టు ఇక్కడే ఉన్నావు మాసు. ఇక్కడ ఎవరు లేరు, నేను ఈయన మాత్రమే ఉన్నాం. కాదు బన్నీ. నాన్న జట్టు అందరూ నాతో- మాస్ ఇక్కడ ఎవరు లేదు లేరు. మా, నా కళ్ళకు కూడా కనిపిస్తున్నారు. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. మాస్. నాన్న, ఈనాడు నాతోనే మాస్. ఉన్నాడు. నాన్న, అయ్యో, నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాన్న? నువ్వు ఇలా స్ట్రెయిన్ అవ్వకూడదు. అయ్యో, శ్రీమతి అయ్యో అందరూ ఇక్కడే ఏంటి ఉన్నారు. ఇది? నా కళ్ళకు కనపడట్లే. నేను చెప్పేది విను మాస్. మాస్ ఎవరు లేరు ఇక్కడ. నేను కాసేపు రెస్ట్ తీసుకో. అంతా సంతోషం. నాన్న, నాన్న, ఎక్కడికి వెళ్ళావు నాన్న? అయ్యో, అందరూ నా కళ్ళ ముందే ఉన్నారు. కానీ నాకు కనపడట్లేదే. నేను అందరితో మాట్లాడతాను మరి. Relax, boss. శ్రీమతి మాస్ ఇక్కడే ఉన్నా. ఎందుకు సార్ నాకు కనపడలేదు? వాళ్ళకి కావాలి సార్. సార్ ఏంటి మళ్ళీ ఇది? నాకేమైంది? నాకేం కనపడలేదు. అంతా సంతోషం. ఎక్కడికి వెళ్ళావరా? అయ్యో నాన్న, రిలాక్స్ మాస్. ఏమైంది నాన్న మాస్కి? శ్రీమతి మాసిక మనల్ని ఓకే, ఓకే. చూడలేడు. ఎప్పుడు నాతోనే ఉంటారు సార్. నాన్న మీరేమంటున్నారు? అవును, ఒక యాక్సిడెంట్ లో వచ్చిన శక్తి ఇంకొక యాక్సిడెంట్ లో పోయింది. రిలాక్స్ మాస్, మాట్లాడకుండా పడుకో. మాసు జట్టు అందరినీ చివరి కోరికలు ఏంటో అడిగి తీరుస్తున్నాను కదా, నిన్ను అడగనే లేదారా? నీ చివరి కోరిక ఏంటి మావా? చివరి కోరిక అంటూ ఏమీ లేదు. నాకంటే ఎవరున్నారు? నువ్వే కదా. చివరి వరకు నీతోనే ఉండి నేను టార్చర్ పెట్టాలి. రేయ్, ఏదో చెప్పరా? రేయ్, లూసో. చెట్టు రేయ్, ఇక్కడే కదా ఉన్నావు? నువ్వు ఇక్కడే కదా ఉన్నావు చెట్టు? నువ్వు ఒకరోజు అడిగా గుర్తుందా? చచ్చినడితో ఇలాగా మాట్లాడతారని. అది తలుచుకుంటే ఇప్పుడు బాధేస్తుందిరా.
అయ్యో నాన్న, ఎక్కడున్నారు నాన్న? నాన్నని తెలిసిన తర్వాత చూడలేకపోతున్నానే. మాస్ వెళ్ళలేదు. నేను చెప్పేది విను మాస్. ఆ 75 కోట్లు ఇక్కడే ఉన్నాయి. ఆ డబ్బు తీసుకుని నువ్వు మనల్ని సంతోషంగా ఉండండి. నేను తనతో అన్ని విషయాలు చెప్పేశాను. నువ్వు సంతోషంగా ఉండాలన్నదే మీ నాన్నగారి కోరిక. ఆయన కోరిక అదై ఉండదు సార్. ఏరన్నా, నీ కోరిక అది కాదు కదా. ఆర్కే నేనే లేపాయాలి కదా. నేనే కదా లేపాయాలన్నా. చూసారా, ఆర్కే నేనే లేపాయాలి సార్. మా నాన్న కోరిక అదే. లేదు మాస్. యాంటనీ, ఆర్కే, మధు, కమిషనర్ వీళ్ళని చంపడానికే నేను జైలు నుంచి తప్పించుకున్నాను. కమిషనర్ని చంపేశాను. మిగతా ముగ్గురులో వాళ్ళు ఇద్దరిని ఎవరో తెలియకుండా లేపేశాను సార్. దానికోసం మా నాన్నతో గొడవ కూడా పడ్డాను సార్. ఆయన్ని తిట్టాను సార్. ఇప్పుడు తెలిసి చంపుతాను, నా చేత్తో చంపుతాను. కానీ నీ ఒక్కడి విషయంలో మాత్రం అది మిస్ అయింది. ఆ చిన్న పిల్ల నన్ను మోసం చేసింది. లేదంటే ఆ రోజే వేసేస్తుండేవాడిని. నీ కుటుంబంతో పాటు ఇంకెన్ని కుటుంబాల్ని నా తోటలో పాతి పెట్టాను తెలుసా? నాకు నీ అబ్బ మొహం కొంచెం గుర్తుంది, కానీ పేరే జ్ఞాపకం లేదు. నీకు నీ అబ్బ పేరేంటో తెలియదు కదా? నీ తీగలాగితే డొంకంతా కదిలి నీ పల 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 పలానా మ్యాటర్లన్నీ బయటకు వచ్చేట్టున్నాయి. ఇవన్నీ నేను పట్టించుకోకుండా ఉండాలంటే కమిషనర్ చెప్తే చాలదు. నాకు కమిషన్ ఎంత ఇస్తావో చెప్పు. 20 కోట్లు ఇస్తాను. నాకు మాస్ కావాలి. వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కావాలి. ఈ సౌండ్ తాలూకు ఒరిజినల్ కాపీ కావాలి. నేను బాగా ప్లాన్ చేశాను. ఆ మాస్ని పీస్ పీస్ చేసి మీ ముందు ఎలా నిలబెట్టాలో. డన్ సార్. నేనొచ్చి ఏం పీకలేదని ఎవడో అనకూడదు కదా, అందుకే బండెక్కించండి. కమలాకర్ని అరెస్ట్ చేసిన నాకు మాస్ ఇక్కడ లేడు. డాక్యుమెంట్స్ దొరికాయి. డాక్యుమెంట్సా? గుడ్. కంటైనర్ ఎక్కడుంది? కృష్ణపట్నం పోర్ట్. ఇలా చూడు, కమలాకర్ని ప్రాణాలతో తీసుకురా. డబ్బు మన చేతికి వచ్చేంత వరకు వాడు మన దగ్గర ఉండడమే సేఫ్. అన్నా, అన్ని డీటెయిల్స్ నరేష్ దగ్గర ఉన్నాయి. వెల్కమ్ సార్. రై, ఓపెన్ చేయండి. ఎవరికైతే బతుకు మీద ఆశ ఉందో ఇప్పుడే ఇక్కడికి పారిపోండి. ఒక్కడివే వచ్చి నన్ను బెదిరిస్తున్నావా? డబ్బేదిరా? ఎవడన్నాడ్రా నేనొక్కడనే వచ్చానని? రై, ఎల్లండ్రా. రై, మ్యాజిక్ చేస్తున్నావా? డబ్బెక్కడుందిరా? ఏ, షూట్ చేయకు. డబ్బెక్కడుందిరా? చెప్పకపోతే చస్తావు. మై జాబ్ ఇస్ డన్. అని కుక్కలు కాల్చుంటే కాల్చిపారి. ఇందులో 75 కోట్లు ఉన్నాయి. ఓకే, ఆర్కేని ఎక్కడికి తీసుకురావాలి? నిన్ను ఆర్కే నమ్మాలంటే నేను చెప్పిన చోటుకి వెళ్ళి ముందు కమలాకర్ని అరెస్ట్ చేయి. వాడు ఎంత ఇచ్చాడు అంతకంటే ఎక్కువ ఇస్తానరా నీకు. సారీ ఆర్కే, నాకు బెస్ట్ ఇచ్చేవాడి కంటే ఫస్ట్ ఇచ్చేవాడే ముఖ్యం. మంచివాడిగా నటించి మోసం చేస్తావా? నేను మంచోడు నేను ఎవరు చెప్పాడా? రాంగ్ ఇన్ఫర్మేషన్.
ఆర్ దీస్ ఇండియన్ ఫెలోస్? ఎక్కడికి రా డోర్ మోసుకెళ్తున్నారు? రే ఆ పెద్ద మనిషికి మనం కనబడుతున్నావురా? సార్ పేరు శ్రీపతి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. మాటలతోనే చంపేస్తాడు సార్, జాగ్రత్త. సార్ మీ వల్ల మాకు కార్యం అవ్వాలి. ఇక్కడ ఎవరు చచ్చారా కార్యం చేయడం? మేము చచ్చేగా ఇలా తిరుగుతున్నాం. నన్ను చావు కొడతారే? నువ్వు వెనక నుంచి కొడతావేంట్రా? నా కోరిక ఏంటంటే వాడిని కొడితే వీళ్ళు మాయమైపోయారేంటి? రేయ్! ఎక్కడ మన హీరో? ఒక్కడే ఫైట్ చేస్తున్నట్టున్నాడు. వెళ్ళి హెల్ప్ చేద్దాం. పాపం రా, ఈయన హీరోని మర్చిపోయినట్టున్నాడు రా. అవునరా. ఎవరదే? ఏ కర్మ సార్ ఇది? ఏం కర్మ సార్ ఇది? చెప్పండి రా, ఎవరదే? ఎంతో చేసాం, ఈ మాత్రం చేయలేమా? చెప్పండి. నాన్నా చూస్తున్నావా? నాన్నా చూస్తున్నావు కదా, చూడు. యువర్ వాచింగ్ కదా. మా నాన్న పేరేంటని అడిగావు కదూ? మా నాన్న పేరు శివకుమార్ రా. నేను చెప్పాను కదా వీడు నా చేతిలోనే చావాలి అని. నువ్వు సైలెంట్ గా అలా చూస్తూ ఉండు. నువ్వు రారా. నాన్న